చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది కూడా. కారణం అయితే బేబీకి మినిమం 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇవ్వాలి. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆఫ్ కోర్స్ అసలు ఎన్నిసార్లు ఏడ్చానో నేనైతే. ఇంకి డాక్టర్ వచ్చారనమాట చెకప్స్కి. అయినా వాళ్ళు నీకు పెట్టర్లే అని చెప్పి అన్నారనమాట డాక్టర్. అండ్ చాలా టఫెస్ట్ ఫేజ్ అనమాట. చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి. హలో గైస్, ఈరోజు వీడియోలో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అండ్ నేను ఎలా మా దేవాంష్ని ఆ బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి మాన్పించాను అనేది చూద్దాం అనమాట. సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో లెంతీగా వస్తే మాత్రం 2 partsలో పెడతాను. ఖచ్చితంగా part 2 కూడా చూడండి ఒకవేళ లెంతీగా వస్తే అనమాట. ఫస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ మై బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ స్టార్ట్? డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అదే కదా ప్రాసెస్, మనం బేబీకి ఫీడ్ చేయాలి. సో ఫీడింగ్ మాకు భయం వేసింది అనమాట. అంటే ఎట్లా ఉండిద్ది, వాడు ఎట్లా అంటే ఫాస్ట్గా క్యాచ్ చేయగలుగుతాడా లేదా, లేకపోతే ఆకలికి ఉండాల్సి వస్తుంది అని చెప్పి. కానీ దేవాంశ్ అయితే ల్యాచింగ్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు దేవాంష్తో. ఇట్లా ల్యాచింగ్కి ఇబ్బంది అయిద్ది అనుకున్నాను కానీ ల్యాచింగ్కి ఏమి ఇబ్బంది కాలేదు. మిల్క్ ప్రొడక్షన్ కూడా నాకు 8th monthలోనే స్టార్ట్ అయిందనమాట. నాకు అంటే స్టార్ట్ ఇన్ ద సెన్స్ నేను నా బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం అట్లా నేను అబ్జర్వ్ చేశాను. బాడీ మిల్క్ తయారు చేసుకుంటుండేది కాబట్టి కొంతమందికి బేబీ పుట్టిన తర్వాత కూడా 1-2 days వరకు రావు, కొంతమందికి ఇలా ఎర్లీగానే వస్తాయి అనమాట. సో నాకైతే ఎర్లీగానే స్టార్ట్ అయినాయి. మిల్క్ విషయంలో మాత్రం దేవాంష్కి అసలు అంత ఇబ్బంది రాలేదనమాట. సో వాడికి సరిపడంత మిల్కే వచ్చినాయి. సో ఇట్లా అయితే స్టార్ట్ అయింది నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. వాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్? సో ఏదైనా సరే మనకి అది ఫస్ట్ టైం మామ్స్కి అయితే అది కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఆ ప్రాసెస్కి కొత్త కాబట్టి బేబీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది మనల్ని, అంటే మనకు పొజిషన్స్ తెలియవు, మనం ఎట్లా ఇవ్వాలని చెప్పి డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న నర్స్ కానీ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మన పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం కూడా నేర్చుకుంటాం కాబట్టి చాలా కష్టంగానే ఉంటుంది, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది కూడా. కానీ కొన్ని వీక్స్ మంత్స్ గడిచే కొద్దీ సో మనం కూడా అలవాటు అయిపోతాం కాబట్టి సో వీక్స్ మంత్స్ గడిచే కొద్దీ ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే ఖచ్చితంగా డిఫికల్ట్గానే ఉంటుంది. వాట్ కెప్ట్ మీ మోటివేటెడ్ టు ఫీడ్ మై బేబీ ఫర్ 2 years? ఎప్పుడు మధ్యలో డిస్కంటిన్యూ చేయాలన్న థాట్ నాకు రాలేదు 1 year or 1.5 yearకి. సో నేను ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ని కూడా ఫాలో అవుతాను అనమాట. సో వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం అయితే బేబీకి మినిమం 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫీవర్ వచ్చినా ఆర్ కోల్డ్ వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే ఫుడ్ తీసుకోలేరు. సో వాళ్ళకి మెయిన్ సోర్స్ అప్పుడు మిల్క్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే ఆ మిల్క్ ఇస్తాము. కొంతమంది బాటిల్ ఫీడింగ్ చేస్తుంటారు. సో అది కూడా నేను అయితే బాటిల్ ఫీడింగ్ అసలు దేవాంష్కి అలవాటు లేదు కాబట్టి సో నేనైతే అట్లీస్ట్ ఒకవేళ వాడికి ఫీవర్ కోల్డ్ వచ్చినప్పుడు వాడు ఇబ్బంది పడతాడేమో అని చెప్పి నేను 2 years దాకా కంటిన్యూ చేశాను అనమాట. డిడ్ ఐ ఎవర్ థింక్ ఆఫ్ క్విట్టింగ్ మిడ్వే? 1.5 year నుంచి 2 years వరకు బాగా అనిపించేది అనమాట. అంటే ఏంటంటే చిన్నప్పుడు అంటే 1 year లోపల ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు 1.5 year to 2 years మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ టైం ఫీడింగ్ తీసుకునేవాడు అండ్ చాలా సేఫ్ ఫీడింగ్ తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అండ్ నైట్ టైం కూడా అసలు కంటిన్యూస్ ఫీడింగ్ ఉండేది, చాలా ఇబ్బంది అనిపించేది. చాలాసార్లు అసలు 1.5 yearకే మానిపించేద్దామని చెప్పి నేను చాలా ట్రై కూడా చేశాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ మా డాడీ కానీ మెయిన్లీ వాడు అసలు చాలా చిన్నవాడు, వాడికి అప్పుడే వద్దు, కొంచెం కష్టమైనా కానీ ఒక 6 months భరించు, 2 years వచ్చిన తర్వాత మానిపిద్దావు కానీ అని చెప్పన్నారనమాట. సో ఇది ఎక్కువసేపు కంటిన్యూస్గా ఫీడింగ్గా ఉండడం వల్ల అది నాకు చాలా ప్రాబ్లం అయ్యింది. పడుకోవడం కానీ నేనేమన్నా పని చేసుకుంటానికి కానీ ఉండేది కాదనమాట. మెయిన్లీ మిడ్ నైట్స్ అయితే ఇంకా కంటిన్యూస్ ఫీడింగ్ ఉండేది. ఆ కంటిన్యూస్ ఫీడింగ్ వల్ల వాటి టీత్ కూడా పాడైంది. అది కూడా ఒక మేజర్ కన్సర్న్ అనమాట. కంటిన్యూస్ ఫీడింగ్ ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ చేసే వాళ్ళకన్నా కానీ లేకపోతే కంటిన్యూస్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ మిల్క్ అనేది నోట్లో ఉండిపోతాయి అనమాట. సో దానివల్ల టూత్ పాడైపోతాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట నేను బ్రెస్ట్ ఫీడింగ్ డిస్కంటిన్యూ చేయడానికి 2 yearsకే. వర్ దేర్ ఎనీ మూమెంట్స్ దట్ మేడ్ మీ క్రై? ఆఫ్ కోర్స్ అసలు ఎన్నిసార్లు ఏడ్చానో నేనైతే. సెకండ్ బర్త్డేకి ఇంకా 2 months ఉందనగా అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే 2 years కంప్లీట్ అయిపోయేసరికి మానిపించాలి అన్న థాట్లో ఉన్నాను అనమాట నేను. సో అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడైతే నా వల్ల కాదు ఒక్కదాన్నే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం సేపు కాకపోతే కొంచెంసేపు అన్న పట్టుకుంటారు, ఒకవేళ ఏడ్చినా హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పి వెళ్ళాను. ట్రై చేశాను అనమాట, ఒక 2 days ట్రై చేశాను. ఫస్ట్ డే బాగా ఏడ్చాడు అనమాట. ఏడుస్తుంటే బాగా ఏడుపు వచ్చేది. మా డాడీ పక్క నుంచి తిట్టేవాడు. అయినా కానీ మానిపించాలి ఎట్లాగన్నా అని చెప్పి
చాలా ట్రై చేశాను. ఫస్ట్ 2 డేస్ అయితే నేను కూడా ఏడ్చేదాన్ని అనమాట. మా హస్బెండ్ నా పక్కన లేరు కాబట్టి నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి నేను ఏడుస్తా, వాడిని ఇట్లా నా మీద పడుకోబెట్టుకొని నేను ఏడుస్తా అంటే ఏడిచి ఉన్న పిక్స్ పంపించేదాన్ని అనమాట. చాలా బాధ అనిపించేది. అరే ఎందుకు వాడిని ఇంత సైకోలాగా నేను టార్చర్ ఏమని చేస్తున్నానా అనిపించేది. కాదు అలా 2-3 డేస్ ఉన్న తర్వాత ఇంకా మా డాడీ కూడా వద్దు, వాడు అసలు ఇంత చిన్న పిల్లోడిని మీరు అట్లా చేస్తున్నారు, అట్లా ఏడిపిస్తున్నారు. మా డాడీ ఫస్ట్ చూడలేకపోయాడు అనమాట వాడు అట్లా ఆడడం. సో నాకు కూడా 2 డేస్ చూసిన తర్వాత నాకు అమ్మో వాడు అట్లా ఏడుస్తుంటే ఎట్లా, అమ్మో నేను అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఏం కాదులే ఇద్దామని చెప్పి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసి ఇంకా మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట ఫీడింగ్. అసలు చాలా ఎమోషనల్ రోల్ కోస్టర్లా ఉండిద్ది అనమాట. అసలు అంటే మనం చేస్తుంది కరెక్టేనా, మనం ఈ టైంలో స్టాప్ చేయడం కరెక్టా, లేకపోతే ఇంకొన్ని మంత్స్ ఇద్దామా, ఇప్పుడు స్టాప్ చేసేస్తే వాడు ఫుడ్ ఎక్కువ తింటాడు అండ్ వాడికి కూడా మంచిది, వాడి టీత్ బాగాలేదు కాబట్టి టీత్ గురించి కానీ మంచిది. నేను కొంచెం నార్మల్గా పడుకోవచ్చు మిడ్ నైట్స్, ఒకటి 2 సార్లు లెగిస్తే పర్లేదు, కంటిన్యూస్ ఫీడింగ్స్ ఉంటాయి కదా, మన గురించి ఆలోచించాలా వాడి గురించి ఆలోచించాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఎలాగైనా సరే 2 ఇయర్స్లో అని మాత్రం అయితే ఉంది. సో మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే అప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి చాలా బాధపడ్డాను అనమాట. తర్వాత ఇంకా ఆపేశాను. మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశాను మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ. వాట్ ఫిజికల్ చేంజెస్ డిడ్ ఐ అబ్జర్వ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్? బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటేనే చెప్తారు కదా మనకి బాగా ఆకలిస్తుంది అంటారని. నేను ప్రెగ్నెన్సీలో కూడా అంత వెయిట్ ఏం గెయిన్ అవ్వలేదు అనమాట. నేను మామూలుగానే 65 అట్లా ఉండేదాన్ని, 10 kgs పెరిగాను, 75 దాకా వెళ్ళాను అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ నార్మల్గా వచ్చేసాను, మళ్ళీ 68 అట్లా వచ్చేసాను. కాకపోతే 1-2 మంత్స్ తర్వాత అప్పుడు దాకా కూడా బాగానే ఉన్నాను. అంటే అప్పుడు అంత ఆకలి అనిపించలేదు. వన్స్ వాడు పెరుగుతా వాడు ఫీడింగ్ ఎక్కువ తీసుకునేసరికి నాకు చాలా బాగా ఆకలేసేది. నేను అసలు ఆకలి కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. ఇంకా కంట్రోల్ చేసుకోకపోతే ఇంకేం చేస్తాం, ఇంకా ఏ టైంలో ఏది దొరికితే అది తినేసేదాన్ని అనమాట. సో అట్లా తినడం వల్ల ఏంటంటే చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఇప్పుడైతే నేను తగ్గడానికి ట్రై చేస్తున్నాను, కానీ నేను 76 రీచ్ అయ్యాను. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వెయిట్ ఉన్నానో అంత వెయిట్ మళ్ళీ రీచ్ అయ్యాను అనమాట. అంత ఆకలేసేది కాబట్టి అంత తినేసేదాన్ని. అంటే ముందు వెనకమల కూడా ఏం ఆలోచించేదాన్ని కాదనమాట. లావ్ అయిపోతామేమో అసలు ఎట్లా అని చెప్పి అసలు ఆలోచనే లేదు నాకైతే. ఎట్లా పడితే అట్లా తినేసేదాన్ని. ఎక్సర్సైజ్ కూడా ఏం చేసేదాన్ని కాదు, ఇంకా వాడితోనే సరిపోయింది, ఇంకా ఎక్సర్సైజ్ ఏం చేస్తాను చెప్పండి. ఆ ఒక్క ఫిజికల్ చేంజ్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. డిడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ మై మెంటల్ హెల్త్ అండ్ హౌ డిడ్ ఐ మేనేజ్? మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ చేసిందా అంటే ఎస్, నో రెండు ఉంటాయి. ఏంటంటే నార్మల్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే నాకు కరెక్ట్గా మిల్క్ వస్తున్నాయి, అంటే నా బేబీకి సరిపడా మిల్క్ నాకు వస్తున్నాయి. నేను ఎక్స్ట్రా అంటే బాటిల్ ఫీడింగ్ కానీ అదేం అంటే ఫార్ములా ఫీడింగ్ చేయాల్సిన అవసరం రావట్లేదని చాలా హ్యాపీగా అనిపించేది. అండ్ నేను అలవాటు చేసుకుంది ఏంటంటే నేను వాడు పడుకున్నప్పుడు ఫీడింగ్ ఇస్తే నేను కూడా పడుకోవచ్చు, వాడు కూడా పడుకుంటాడు అని చెప్పి నేను స్టార్టింగ్లో నుంచి అలవాటు చేసుకున్నాను అనమాట. కానీ అది ఆ అలవాటే నాకు చాలా అంటే ప్రాబ్లం అయ్యింది. దానివల్ల అసలు ఎట్లా మానిపించాలో అర్థమయ్యేది కాదు. ఒకవేళ మానిపించుదామని ట్రై చేస్తున్నా కానీ వాడు ఏడ్చేవాడు. దానివల్ల చాలా ఆలోచించేదాన్ని, అంటే ఎట్లా మానిపించాలి. ఇప్పుడు మా హస్బెండ్ మా మమ్మీ నీ సపోర్ట్ ఉంటుంది, కానీ అసలు పిచ్చి థాట్స్ అన్నీ వచ్చాయన్నమాట మైండ్లో. అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా, అసలు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి. సో దానివల్ల కొంచెం మైండ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. వాట్ వాజ్ ద టఫెస్ట్ ఫేజ్ ఇన్ దీస్ 2 years? టఫెస్ట్ ఫేజ్ అంటే చెప్పాను కదా, మాన్పించడమే. లాచింగ్ అనేది స్టార్టింగ్లో ఈజీగానే అవుతుంది. వాళ్ళకి ఎటు ఆకలేసిద్ది కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు ఎలాగైనా లాచింగ్ ప్రాపర్గా చేస్తారు. కానీ వన్స్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఆపించాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టపడాలి. వాళ్ళు ఆల్రెడీ 2 years అయితే 2 years, 3 years అయితే 3 years ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళ షెడ్యూల్కి మనం ఆ షెడ్యూల్ చేంజ్ చేయాలంటే చాలా కష్టం. చాలా ట్రై చేయాలి. అంటే చాలా ఎమోషనల్గా మనకు కూడా అరే ఏంట్రా వాడు ఇట్లా ఏడుస్తున్నా కానీ మనం ఏంటి సైకోలాగా చేస్తున్నామా అన్న థాటే ఖచ్చితంగా వస్తుంది మైండ్లో. ఆ ప్రాసెస్ చాలా టఫ్ అనమాట. అంటే ఫేస్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉండిద్ది. ఒకవేళ మీరు కూడా అట్లాగే రిలేట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. వాట్ ఫుడ్ హెల్ప్స్ మీ టు ఇంక్రీజ్ మిల్క్ సప్లై? సో మన
పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు పథ్యం చేయాలి, చికెన్ తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి. నేనైతే ఒకటే అనుకున్నాను అనమాట, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనైతే ఎవరి మాట వినను, కేవలం డాక్టర్ ఏదైతే చెప్తారో అదే వింటాను అని చెప్పి నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కూడా. డెలివరీ అయిన తర్వాత ఈవినింగ్ నాది 4కి అట్లా డెలివరీ అయ్యాను. ఈవినింగ్ 8 or 8:30 ఆ టైంకి డాక్టర్ వచ్చారనమాట చెకప్స్కి. చెకప్స్కి వచ్చిన తర్వాత డాక్టర్ అందరిని బయటికి వెళ్ళిపోమన్నారు చెక్ చేయడానికి. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత నువ్వు ఇంకా అన్నీ తినొచ్చు, చికెన్ మటన్ చెప్పలేదు, చికెన్ కూడా తినొచ్చు అని చెప్పన్నారు. నేను నవ్వితే అయినా వాళ్ళు నీకు పెట్టర్లే అని చెప్పన్నారు అనమాట డాక్టర్. అదేంటి అనుకున్నాను, తర్వాత అర్థమైంది పథ్యం చేయాలి అది ఇది అంటున్నారు. కాదు, నాకు డాక్టర్ చెప్పారు చికెన్ కూడా తినొచ్చు అని చెప్పి నేను చికెన్ కూడా తిన్నాను. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నాను అనమాట. సో ప్రోటీన్ ఫుడ్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా నార్మల్గా ఉన్నప్పుడు అట్లా తినేదాన్ని, ఎగ్స్ కూడా తినేదాన్ని. సో దానివల్ల నాకు మిల్క్ సప్లై మాత్రం చాలా బాగుంది. అంటే వాడికి సరిపడా ఫీడింగ్ అయితే నేను ఇవ్వగలిగాను. డిడ్ మై బేబీ ఈజ్ రెడీ ఫర్ ఇట్ అండ్ ఆర్ ఐ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. సో చెప్పాను కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి. అంటే వాడు 2 years నిండకుండా, అంటే 20 months అప్పుడు 20 months అప్పుడు అనమాట వెళ్ళాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు వాడు రెడీగా లేడు, చాలా టెన్షన్ పడ్డాను. అమ్మో 2 years కల్లా మానిపిద్దాం అనుకుంటున్నాను, అసలు నాకు అవుతుందా లేదా. అంటే నేను గోల్ పెట్టినాను అనమాట 2 years మానిపించాలని చెప్పి. సో గోల్ పెట్టుకున్నాను, అది అవుతుందా లేదా అనుకున్నాను. చాలా టెన్షన్ పడేదాన్ని. వాడేమో అప్పుడు ట్రై చేసినా కానీ వాడు రెడీగా లేడు. సో నెక్స్ట్ మా హస్బెండ్ చెప్పారు, హ్యారీ నువ్వు మనం అనుకుంటున్నాం మానిపిద్దామని, కానీ వాడు రెడీగా లేడు కాబట్టి సో ఒక 1.5 month తర్వాత మళ్ళీ ట్రై చేసినప్పుడు చూద్దాము. అంటే వాడు కొంచెం మంచిగా ఉన్నాడు, అంటే కొంచెం ఇంత ఆడవట్లేదు అంటే అప్పుడు మనం స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ. అంటే బర్త్డేకి 1 month ముందు కరెక్ట్గా స్టార్ట్ చేసాము. అంటే ఫస్ట్ డే టైము ఎట్లాగొట్లా ఎంగేజ్ చేసేదాన్ని. ఫస్ట్ డే కొంచెం భయపెట్టేదాన్ని అనమాట. అంటే పిల్లి వచ్చిద్ది, నువ్వు పాల కోసం అడిగితే పిల్లి వచ్చిద్ది, లేకపోతే కుక్క పిల్ల అరుస్తుంది చూడు పిల్లి వచ్చిద్ది, అట్లా భయపెట్టేదాన్ని అనమాట. తర్వాత అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకు మనం భయపెడుతున్నాము, వాడంతటి వాడు మానాలి కదా అని చెప్పి అనుకునేవాళ్ళం. అప్పుడు దివాళీ టైం కాబట్టి బాంబులు క్రాకర్స్ కూడా పేల్చేవాళ్ళు కాబట్టి వాడు కొంచెం సౌండ్కి కొంచెం భయపడ్డాడు అనమాట. అది మేము యూజ్ చేసుకున్నాము. వాళ్ళ డాడీ ఏంటంటే ఫోన్లో ఆ క్రాకర్స్ సౌండ్ పెట్టగానే ఇంకా పడుకునేవాడు, కళ్ళు మూసుకునేవాడు కాబట్టి మేము జోగొట్టి ఇంకా అట్లా పడుకోబెట్టేవాళ్ళం అనమాట. అట్లా 2 days చేసాము. 2 days చేసిన తర్వాత ఇంకా వాడికి అలవాటు అయింది. 3rd day నుంచి ఇంకా నార్మల్గా ఒకవేళ ఏడ్చినా కానీ ఎత్తుకొని తిప్పడం కానీ అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. ఎత్తుకొని తిప్పి పడుకోబడ్డం, కొంచెం సేపు వాళ్ళ డాడీ తీసుకోవడం, అట్లా షిఫ్ట్స్ మార్చుకుంటా ఒక 1 week చాలా కష్టపడ్డాము. డే టైం ఎట్లాగొట్లా అంటే అప్పుడు టీవీ అలవాటు చేశాను అనమాట. అప్పుడు బాగా రైమ్స్, ఒకవేళ ఫీడింగ్ అడగంగానే రైమ్స్ కొంతసేపు పట్టడం, రైమ్స్ చూస్తా పడుకోవడం అట్లా చేశాను. సో అట్లా కొంచెం డే టైం ఈజీగా అయింది. గేమ్స్లో ఎంగేజ్ చేయడము, రైమ్స్ చూపించడము, లేకపోతే ఏదైనా వాడితో ఆడుకుంటాం అట్లా చేసి డే టైం అయితే నార్మల్గానే అనిపించేది. నైట్ టైం కొంచెం చాలా కష్టం అనిపించింది. వాడు ఏడ్చేవాడు, వాడంతలాగే ఏడుస్తున్నా కానీ నువ్వేంటి హ్యార్ అట్లాగే చూస్తూ ఉంటావు ఇవ్వవా అని ఆయన అనేవాడు. నేనేమో నీకు సైకోలాగా కనిపిస్తున్నానా, నాకు తెలియదా, నాకు బాధ లేదా అని చెప్పి నేను నడుచుకొని మేమిద్దరం ఫైటింగ్స్ చేసుకునే వాళ్ళం. అట్లా చాలా జరిగాయి అనమాట. ఆ 1 week చాలా టఫ్ పీరియడ్ అనమాట. మాకు చాలా కష్టపడ్డాము మాన్పించడానికి. వాడైతే రెడీగా లేడు, నేనే ఫోర్స్ఫుల్గా మాన్పించాను అనమాట. అది హౌ మెనీ డేస్ డిడ్ ద వీనింగ్ ప్రాసెస్ టేక్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు 1 week అనమాట. స్ట్రిక్ట్గా 1 week మేము అనుకున్నాము స్టార్ట్ చేద్దాము, 1 week ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉందాము. కొంతమంది ఏంటంటే ఫస్ట్ డే టైం మానిపించి తర్వాత నైట్ టైం మానిపిస్తారు, అట్లా చేస్తారు. వాళ్ళకి అది ఈజీగా ఉండొచ్చు. నాకేమనిపించిందంటే డే టైం మానిపించి నైట్ ఇస్తే మళ్ళీ మార్నింగ్ లెగంగానే మళ్ళీ డే టైం ఇంకా ఎక్కువ అడుగుతాడు అని చెప్పి అనిపించింది. సో అందుకే మానిపిస్తే ఇంకా మొత్తం అసలు ఒక్కసారి కూడా ఇవ్వకుండా మానిపించాలని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసామన్నమాట. ఒక 1 week to 10 days చాలా కష్టం అనిపించింది. ఏడ్చేవాడు అసలు. కొంచెం ఫుడ్ తినేవాళ్ళే కానీ ఫుడ్ మామూలుగానే తినేవాడు, కానీ వాడికి నిద్ర వచ్చినప్పుడు చాలా ఏడ్చేవాడు అనమాట. అమ్మ అనుకుంటా. అసలు చాలా బాధ అనిపించేది అప్పుడు అట్లా చూస్తుంటే. కానీ తప్పదు కాబట్టి
1 వీక్ టు 10 డేస్ పీరియడ్ మాత్రం చాలా అంటే మనకి వాడు ఇట్లా ఏడుస్తుంటే లేదు ఈ ఒక్కసారికి ఇచ్చేద్దాం అన్న థాట్ కూడా వచ్చేసిద్ది అనమాట. మనం అట్లా ట్రై చేస్తాం కూడా, కానీ లేదు ఇంకొక 1 వీక్ మనం ఇట్లా ఉంటే వాడు మానేస్తాడు, వాడు మంచి ఫుడ్ తింటా మంచి హ్యాపీగా ఉంటాడు, వాడికి నైట్ ప్రశాంతంగా నిద్ర వచ్చిద్ది అన్న థాట్తో అసలు 1 వీక్ టు 10 డేస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం అనమాట. వాజ్ ది స్టాపింగ్ ఫేజ్ ఎమోషనలీ డిఫికల్ట్ ఫర్ మీ? నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మై హస్బెండ్ అండ్ మై సన్, ముగ్గురికి అనమాట. నేను అట్లా మాన్పించుదాం అన్న డెసిషన్ ఆయనకి ఇష్టం లేదు. వాడికి అప్పుడే ఎందుకు అని చెప్పి నేనేమో వాడి పళ్ళు పాడైపోతున్నాయి, ఇంకా అట్లాగే ఉంటే ఇంకా డ్యామేజ్ అయిపోతాయి అంటే వాడికి పళ్ళు బ్రేక్ అయిపోయింది అనమాట. అసలు ఏం దెబ్బ తగలకుండానే బ్రేక్ అయిపోయినాయి. నేను ఒక వీడియోలో చూస్తే ఎక్కువసేపు ఫీడింగ్ అట్లా పట్టుకొని ఉండడం వల్ల వాళ్ళ పాలు నోట్లో ఉండడం వల్ల వాళ్ళ పళ్ళు వీక్ అయిపోతాయి అని చెప్పి, సో అదే పట్టుకుందనమాట నా మైండ్లో. ఇంకా ఎందుకంటే ఫ్రంట్ పళ్ళు ఎవరన్నా చూడంగానే అపియరెన్స్లో కూడా అవే ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోతుంది. 2 years తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా అది మదర్స్ చాయిస్ కాబట్టి ఏం కాదు, నేను మానిపిస్తాను అన్నాను. ఆయనకేమో ఇష్టం లేదు. సో ఆయన కొంచెం బాధపడుతూ వాడినప్పుడే అట్లా చిన్నపిల్లోడిని ఎందుకు మానిపించడం అని చెప్పి ఆయన లేదు చేయాలని నేను, వాడేమో రెడీగా లేడు. సో చాలా ఎమోషనల్గా చాలా డిఫికల్ట్ అనమాట. ఒక ఫ్యామిలీ డెసిషన్ అనమాట, మదర్ డెసిషన్. ఫస్ట్ అయితే మదర్ డెసిషన్ నేను అనుకున్నాను కాబట్టి ఆయన ఒప్పించగలిగి మానిపించాను. సో అలా సపోర్ట్ కూడా కావాలి, సపోర్ట్ లేకపోతే మానిపించలేము. ఇట్ మై బేబీ రియాక్ట్, ఏం రియాక్ట్ అవుతారు వాళ్ళు, హ్యాపీగా ఉంటారా? కాదు కదా. అసలు పిచ్చగా ఏడ్చేవాడు అనమాట. మార్నింగ్ లేదు నైట్ లేదు ఏడుస్తూనే ఉండేవాడు. నాకు చాలా కోపం వచ్చేది, నీకోసమే కదా చేస్తుంది, మానాలనే కదా చేసేది, నువ్వెందుకు ఏడుస్తావు అని కోపం వచ్చేది. అయినా కానీ భుజం మీద వేసుకొని జో కొడతా అట్లా నిద్రపుచ్చేవాళ్ళం, ఎట్లా ట్రై చేసేవాళ్ళం అనమాట. కొన్నిసార్లు అయితే హాఫ్ నైట్ నా మీద కానీ లేకపోతే వాళ్ళ డాడీ మీద కానీ అంతే పడుకొని ఉండేవాడు అనమాట. కదిలించగానే ఇంకా లెగిసేవాడు, మధ్యలో లెగిస్తాడు కదా ఫీడింగ్ కోసం. సో అప్పుడు లెగంగానే ఇట్లా షోల్డర్ మీద వేసుకొని జో కొడతా ఉంటా. ఒక 1/2 hour to 1 hour అట్లా జోగొట్టి ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పడుకోబెట్టంగానే లేచేవాడు. అసలు మామూలుగా ఉండేది కాదు. ఆ 1 week to 10 days మాత్రం చాలా కష్టంగా ఉండేది. సో ఇది గైస్ నా జర్నీ అండ్ చాలా టఫెస్ట్ ఫేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక 1 week to 10 days తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఇంకా మానేశాడు అనమాట, ఇంకా తాగట్లేదు. 1 month 1.5 month పీరియడ్లో నేను చాలా మిస్ అయ్యాను దేవాంష్ని. అంటే ఎప్పుడు నాకు కనెక్టింగ్గా నాతో పక్కన పడుకుంటూ ఆరు నేను కూర్చున్నప్పుడు నా ఒళ్ళో ఉండేవాడు కదా. అంటే ఆ ఫేజ్ తర్వాత వీనింగ్ ఫేజ్ తర్వాత చాలా మిస్ అయ్యాను నేను దేవాంష్ని. అంటే ఎక్కువ టైం నాతో ఉన్నట్టు అనిపించలేదు అనమాట నేను వాడితో ఉన్నా కానీ. ఎందుకంటే ఐ థింక్ ఎవ్రీ మదర్ అట్లా ఫీల్ అయ్యి ఉంటారేమో, కొంచెం దూరం అయినట్టు అట్లా అనిపించింది నాకు. ఆఫ్టర్ వీనింగ్ ఎప్పుడన్నా ఒకసారి నిద్రలేస్తున్నాడు, మళ్ళీ జో కొడితే పడుకుంటున్నాడు, లార్ ఎత్తుకొని ఒకసారి తిప్పితే పడుకుంటున్నాడు. నేను కూడా పీస్ఫుల్ స్లీప్ ఉంటుంది నాకు. కొంచెం 2 years అంటే ఈ లాస్ట్ 2 years బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నంతసేపు అట్లీస్ట్ 3-4 times నైట్ టైం 3-4 times ఖచ్చితంగా లెగవాలి. లెగిచిన తర్వాత వెంటనే నిద్ర పట్టదు, మళ్ళీ ఒక 1/2 hour పట్టాలి. 1/2 hour పట్టిద్ది అనమాట నిద్రపోవడానికి. మళ్ళీ మనం 1/2 hour to 1 hour పడుకుంటే మళ్ళీ ఫీడింగ్ కోసం లేస్తారు. చాలా కష్టం అనిపించేది. నేనైతే స్లీప్ని అసలు కంట్రోల్ చేసుకునేదాన్ని కాదు. అంటే ఆ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే వాడిని పడుకోబెట్టి ఫీడింగ్ ఇవ్వడం అలవాటు చేశాను. వాడు పడుకుంటాడు నేను పడుకుంటానని, చాలా మిస్టేక్. మీరు మాత్రం అట్లాంటి మిస్టేక్ చేయొద్దు. బేబీ పడుకుంటే మాత్రం వెంటనే ఫీడింగ్ ఆపేసేయండి, ఫీడింగ్ ఇవ్వకండి. అది చాలా మిస్టేక్ అనమాట. ఆ మిస్టేక్ మాత్రం నేను చేయకుండా ఉండాల్సింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి. సో అది గైస్, అదే నేను చేసిన మిస్టేక్ అయితే. ఇంకా అయితే మిగతాదంతా పర్ఫెక్ట్. మిల్క్ కూడా వాడికి పర్ఫెక్ట్గా వచ్చినాయి. కరెక్ట్ టైంలో స్టాప్ చేశాను ఇవ్వడం అని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. వీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడు హ్యాపీగా ఫుడ్ తింటున్నాడు, ఏది పెడితే అది తింటున్నాడు. అండ్ టీవీ అలవాటు చేశాను అని చెప్పాను కదా, టీవీ కూడా మానిపించేసాను అనమాట. ఇప్పుడు ఫుడ్ కూడా వాడే ఫుడ్ తింటున్నాడు. డైలీ 3 times లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మొత్తం వాడే హై చైర్లో కూర్చోబెడితే వాడే తింటున్నాడు. అండ్ టీవీ మానిపించేసాను, టీవీ కూడా చూడట్లేదు. చాలా అంటే వాడికి ఆకలి పెరిగిందనమాట. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ టైం మామూలుగా అయితే మనం డేలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కదా, ఆ టైంలో ఇప్పుడు ఏదో ఒక స్నాక్ ఆర్ ఫ్రూట్ ఆర్ రాగి జావా అట్లాంటివి తాగుతున్నాడు. అంటే ఫుడ్ ఇంటేక్ పెరిగింది, దానివల్ల వాడికి హెల్త్ కూడా మంచిదే కదా.
సో అందుకని నేను ఈ స్టేజ్లో మానిపించడం కరెక్ట్ అని నాకు అనిపించింది అనమాట. సో అది గైస్ ఇది నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అండ్ నేను ఎట్లా మానిపించానో కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ చేయమంటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.